ఒకానొక టైంలో బ్రిటిష్ సైక్లింగ్ టీంని ప్రపంచంలోని వీకెస్ట్ టీం కింద పరిగణించేవారు. సైక్లింగ్ టోర్నమెంట్స్లో చాలా ముఖ్యమైన టోర్నమెంట్ ఒకటి ఉంది. దాని పేరు టూర్ ద ఫ్రాన్స్. ఆల్మోస్ట్ 100 ఏళ్లలో కూడా ఒక్క సరైన మెడల్ కూడా గెలవలేకపోయింది ఈ టోర్నమెంట్లో బ్రిటిష్ సైక్లింగ్ టీం. ఇది ఎంత ఘోరమైన స్టేజ్ గెలిపోయిందంటే సైకిల్ కంపెనీస్ వాళ్ళు బ్రిటిష్ సైక్లింగ్ టీంకి సైకిల్ సప్లై చేయడానికి భయపడేవారు. అయ్యో వీళ్ళు మా సైకిల్ వాడి ఓడిపోతారు, మా సైకిల్కి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఒక కొత్త కోచ్ని అపాయింట్ చేశారు. ఆయన పేరు డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే 1% స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీవేర్, అంటే చిన్న చిన్న మార్పులతో చాలా ఎక్కువ మార్పు తీసుకురావడం. ఈ 1% ఇంప్రూవ్ చేస్తూ చేస్తూ ఆయన ఏమేం చేశారంటే సైకిల్ సీట్ హైట్స్ని సరిగ్గా అడ్జస్ట్ చేసేవారు. సైకిల్ టైర్స్, ఏ టైర్ సూటబుల్గా ఉంది, ఏ టైర్ సూటబుల్గా లేదని చూసేవారు. ఏ యూనిఫామ్లో డ్రైవర్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని టెస్ట్ చేసి ఆ యూనిఫామ్స్ ఇచ్చేవారు. ఇంకా రైడర్స్ యొక్క నిద్ర ఇంప్రూవ్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి సరైన పిల్లో సప్లై చేయడము, డైట్ ప్లాన్ ఇవ్వడము. అంతేకాకుండా కోల్డ్ ఇంకా కాఫ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా ఉండడానికి డాక్టర్ని పిలిపించి ఎలా సరిగ్గా చేతులు కడుక్కుంటే ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. ఇలా 1% ఇంప్రూవ్మెంట్స్ వేరే 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 చోట్ల చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకొచ్చాయి రాబోయే ఏళ్లలో. టూర్ ద ఫ్రాన్స్ టోర్నమెంట్ 5 times గెలిచారు. ఒలింపిక్స్లో 100 మెడల్స్ గెలిచారు సైక్లింగ్లో. మెసేజ్ ఏంటి అంటే రోజు చేసే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అందుకే ఈ 1% ఇంప్రూవ్మెంట్లో భాగంగా నేను వేరే వేరే సిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ చేయబోతున్నాను నా ఛానల్లో. ఈ వీక్ స్టార్ట్ చేసిన ఛాలెంజ్, నేను రోజుకి మినిమం 40 minutes ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ టైం తగ్గించాను. మీరు కూడా ఛాలెంజ్లో పార్ట్ తీసుకోవాలనుకుంటే నన్ను స్టోరీలో ట్యాగ్ చేసి చెప్పచ్చు, లేదా కామెంట్ చేసి చెప్పచ్చు, లేదా DM చేసి చెప్పచ్చు. సో మీకు డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్ కావాలి అనుకుంటే నన్ను ఫాలో చేసేయండి.